రక్తపోటును తరచూ పరీక్ష చేయించుకోవటం ఎంత ముఖ్యమో పరీక్ష చేయించుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటము అంతే ముఖ్యం. ఎందుకంటే బీపీని కొలుస్తున్నప్పుడు మనం కంగారు పడినా, ఆందోళన చెందినా రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు కూడా బీపీని ప్రభావితం చేస్తాయంటారు డాక్టర్లు. బీపీని లెక్కిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఇంటి దగ్గర కనుక మనం ఆటోమేటెడ్ బీపీ మెషిన్తో కానీ మానిటర్తో కానీ చెక్ చేసుకుంటుంటే మనం నిద్ర లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. అది ఐడియల్ టైము. అది కూడా మనం చెక్ చేసుకునేటప్పుడు కాఫీ కానీ టిఫిన్ కానీ టీ కానీ అవేమి తీసుకోకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అవేమి చేసి ఉండకూడదు. స్మోకింగ్ కానీ ఇలాంటివేమీ చేసి ఉండకూడదు. ఇలా చేయకుండా మనం లేచిన తర్వాత ఒక అరగంట తర్వాత, లేచిన వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత బీపీ చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. అలానే ఆ చెక్ చేసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ కొంచెం ప్రశాంతంగా కూర్చొని మనం ప్లెజెంట్గా రిలాక్స్డ్గా కూర్చొని బీపీ చెక్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లెజెంట్ రూమ్లో కూర్చొని మనం చెక్ చేసుకుంటే రీడింగ్స్ కొంత కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం హాస్పిటల్కి వచ్చే ముందు స్మోకింగ్ కానీ కాఫీ టీలు కానీ ఏదైనా ఫుడ్ కానీ తినకపోతే బెటర్. ఎందుకంటే ఇలా ఫుడ్ కానీ కాఫీ టీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇమీడియట్గా బీపీ రీడింగ్స్ పెరుగుతాయి అన్నమాట. సో అన్నెసరీగా మనకి బీపీ రీడింగ్స్ హైగా రావచ్చు, హైగా చూపించవచ్చు. సో అన్నెసరీగా ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాల్సిన ప్రాబ్లం రావచ్చు. సో అందుకని మనం వచ్చే ముందు కూడా ఇలాంటివన్నీ చేయకుండా ఈ టిప్స్ ఒకటి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్ కూర్చున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళి డాక్టర్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా మనము చైర్లో కొంచెం ప్లెజెంట్గా స్ట్రైట్గా కూర్చొని హ్యాండ్ అనేది కూడా మనం హార్ట్ లెవెల్లో ఉండాలన్నమాట బీపీ చెక్ చేసేటప్పుడు. అంటే పైకి కిందకి ఉండకూడదు. ఒకవేళ చెయ్యి కనుక మనకి బీపీ మెజర్ చేసేటప్పుడు కిందకు ఉంటే సో బీపీ రీడింగ్ కొంత ఒక 5 నుంచి 15 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ వరకు పెరగచ్చు అనమాట, ఎక్కువగా చూపించవచ్చు. అలానే హ్యాండ్ పైకి పెట్టున్నా కూడా మనకి బీపీ రీడింగ్ కొంత ఎక్కువగా చూపించవచ్చు. సో అన్నెసరీగా మనకి రాంగ్ రికార్డింగ్స్ వస్తుంది. సో ఈ టిప్స్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బీపీ రికార్డ్ చేసినప్పుడు 2 హ్యాండ్స్కి చెక్ చేయాలి. 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని 2 హ్యాండ్స్లో ఏదైతే ఎక్కువగా ఉందో ఆ రీడింగ్నే తీసుకుంటాం. ఓన్లీ సింగిల్ హ్యాండ్కి చెక్ చేయము, బోత్ హ్యాండ్స్కి. ఇని స్పెసిఫిక్గా ఇదేంటంటే మనం కొత్తగా డయాగ్నోసిస్ చేసిన పేషెంట్స్లో మాత్రం కంపల్సరీ 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని బీపీ ఏదైతే హయ్యర్ రీడింగ్ ఉందో దాన్ని రీడింగ్ కింద తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అలానే చెక్ చేసేటప్పుడు కూడా మాట్లాడకపోవడం బెటరు. అంటే మాట్లాడినా కూడా బీపీ కొంత పెరగచ్చు అనమాట.